ఎక్కడైనా చింతకాయలు గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పింక్ కలర్ లో ఉంటాయి. నాకు తెలిసినంత వరకు పింక్ కలర్ చింతకాయలు ఈ ఊర్లో తప్ప ఎక్కడా ఉండవని నా ఫీలింగ్. దానికైతే చింత చెట్ల దగ్గరికి వచ్చేసాయి. ఇవన్నీ చింతకాయ చెట్లే, కానీ రెండే రెండు చెట్లు పింక్ కలర్ లో ఉంటాయి. ఇదొకటి, అక్కడొకటి. ఒక చింత చెట్టు దగ్గర అయితే మాకు కాయలే దొరకలేదు, ఈ తొక్కలు తప్ప. నెక్స్ట్ చింత చెట్టు దగ్గర అయితే మాకు అసలు కాయలే అందలేదు. ఇంతలోపు మా అక్క కొడుకు వచ్చి, పిన్ని నాకు చెట్లు ఎక్కడం వచ్చు, నేను తోపు తురుము అనేసి ఎక్కడం అయితే స్టార్ట్ చేశాడు. బట్ వాడికి కూడా చింతకాయలు అందలేదు. చిన్నప్పుడైతే మా పిల్ల గ్యాంగ్ తో కలిసి ఇలాగే చెట్లు ఎక్కే వాళ్ళము, కొమ్మ చివర నుంచి. నేనైతే ఎలాగోలాగో చెట్టు ఎక్కేస్తాను, బట్ దిగడం వచ్చేది కాదు. చాలా సేపు పోరాడి మా ఫ్రెండ్స్ సహాయంతో కిందకి దిగేదాన్ని. చింతకాయల కోసం అయితే మా ప్రహ్లాద్ పెద్ద యుద్ధమే చేశాడు. రాళ్లతో కొట్టి కొట్టి ఫైనల్ గా అయితే 4 చింతకాయలు అయితే పోరాడాము. చూసారా, చింతకాయ కలర్ పింక్ కలర్ లో ఉంది. పింక్ కలర్ చింతకాయ ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా? ఇందులో ఉప్పేసుకొని తింటే ఉంటది నా సామిరంగా, నోరు ఊరిపోతుంది నాకైతే. చింతకాయల కోసం పోరాడిన మా కష్టానికి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసేయండి.